హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 7. ఆ రోజు రాత్రి వైదేహి సామ్రాట్ గురించి ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆ తర్వాత రోజున ఎప్పట్లాగానే కాలేజ్‌కి వెళ్ళింది. తను కాలేజ్‌కి రాగానే తన్ని చుట్టుముట్టారు వాళ్ళ ఫ్రెండ్స్. నిఖిల్, స్వాతి ఇంకా దేవ్. వీళ్ళందరూ వైదేహి చిన్ననాటి స్నేహితులు. వీళ్ళందరూ కలిసి ఒకే చోట చదువుకుని, ఒకే చోట పెరగడంతో పాటు వీళ్ళ ఎంబీబీఎస్ చేసింది, హౌస్ సర్జన్‌గా చేసింది కూడా ఒకచోటే. ఇప్పుడు వీళ్ళు కలిసి పీజీ చేస్తున్నారు. కానీ వేరు వేరు సబ్జెక్ట్స్. వైదేహి హార్ట్ స్పెషలైజేషన్ తీసుకుంటే, నిఖిల్ ఇంకా స్వాతిలు పెడియాట్రిక్స్ తీసుకున్నారు. ఇంకా దేవేమో న్యూరాలజిస్ట్ చదువుతున్నాడు. వీళ్ళు నలుగురు కొద్దిసేపు పిచ్చపాటిగా మాట్లాడుకున్నాక ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సామ్రాట్ గురించి వీళ్ళెవరికీ ఏమీ చెప్పలేదు వైదేహి. ఎందుకంటే వీళ్ళకి సామ్రాట్ గురించి తెలిస్తే బెంబేలెత్తిపోతారన్న భయం వలన. ఆ రోజు క్లాస్‌లో అయితే తను ఉంది కానీ, తన మనసులో ఎక్కడో సామ్రాట్ అంటే చిన్న భయం కూడా ఉంది. ఎక్కడ సడెన్‌గా డోర్ బద్దలు కొట్టుకుని సామ్రాట్ క్లాస్ లోపలికి వచ్చేస్తాడేమోనని అన్న భయంతోనే ఆ రోజు క్లాస్ అటెండ్ అయ్యింది తను. కానీ సామ్రాట్ జాడ మాత్రం లేకపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వాళ్ళ క్లాసులు అయిపోయాక మళ్ళీ ఈ నలుగురు కలిసి కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వైదేహి ఇంటికి వెళ్ళిన వెంటనే తన గదికి వెళ్ళిపోయి ల్యాప్టాప్లో సామ్రాట్ గురించి ఇంటర్నెట్లో వెతకడం మొదలుపెడుతుంది. కానీ ఎక్కడా అతడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవటంతో నిరాశ చెందింది. అతడి గురించి ఎలా కనుక్కోవాలని ఆలోచిస్తూ ఉంది. అలా ఇంకో వారం గడిచిపోయింది. వైదేహి పగలు కాలేజ్‌కి అటెండ్ అవుతూనే సాయంత్రం సామ్రాట్ గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అలా 8వ రోజు ఎప్పట్లాగానే కాలేజ్‌కి వెళ్ళింది వైదేహి. తన క్లాస్ రూమ్‌లోని లెక్చర్ వింటూ ఉండగా ఒక్కసారిగా శబ్దం చేస్తూ తెరుచుకుంది వాళ్ళ క్లాస్ రూమ్ డోరు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్న క్లాస్ నడుస్తూ ఉండడంతో వాళ్ళని మధ్యలో డిస్టర్బ్ చేసింది ఎవరా అని కొంత చిరాకుగా డోర్ వైపు చూశారు స్టూడెంట్సు. ఇంకా లెక్చరర్ కూడా ఆ డోర్ నుండి జేబులో చెయ్యి పెట్టుకుని, కళ్ళకి గూగుల్స్ పెట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు సామ్రాట్. అతడి వెనకే రాబర్ట్ ఇంకా అతని బౌన్సర్లు కూడా. 6 అడుగుల హైట్‌లో జిమ్ బాడీతో ఉన్న సామ్రాట్‌ని అక్కడున్న అమ్మాయిలంతా తినేసేలా చూస్తుంటే, వైదేహి మాత్రం అతన్ని చూసి కోపంగా మొహం తిప్పేసుకుంది. ఆ లెక్చరర్‌కి సామ్రాట్ ఎవరో తెలియకపోవడంతో అతన్ని చూసి చికాకుగా, హే! ఎవరబ్బాయి నువ్వు? క్లాస్ జరుగుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకూడదన్న సెన్స్ లేదా? గెట్ ఔట్ అని అరుస్తుంటే, సామ్రాట్ ఒక్కసారిగా అతన్ని చిరాగ్గా చూసి తన జేబులో ఉన్న గన్ తీసి అతడికి పాయింట్ బ్లాంక్‌లో పెట్టాడు. అప్పటిదాకా అరిచిన లెక్చరర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. అతన్నే వణుకుతూ చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా అతన్ని చూసి సొల్లు కార్చిన అమ్మాయిలందరూ కూడా ఆ గన్‌ని చూసి ఒక్కసారిగా బిత్తరపోగా, స్టూడెంట్స్ అందరూ భయంగా లేచి పరుగందుకోబోతుంటే, రాబర్ట్ గట్టిగా ఒక్కసారిగా అరిచాడు, స్టాప్ దేర్! ఒక్కరు కూడా ప్లేస్ నుండి కదిలినా వాళ్ళ తలలు పుచ్చకాయలా లేచిపోతాయి అని. కూర్చోండి అని అన్నాడు. రాబర్ట్ అరుపుకి స్టూడెంట్స్ అంతా భయంగా వాళ్ళ ప్లేస్‌లోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక్కొక్కరికి చెమటలు కారిపోతున్నాయి. లెక్చరర్‌కైతే పూర్తిగా తడిచిపోయాడు కూడా. ఇక అందరూ కూర్చున్న తర్వాత సామ్రాట్ వైదేహి ఎదురుగా కూర్చుని తన బెంచ్ మీద చెయ్యి పెట్టి తన్నే చూస్తూ ఉన్నాడు. కానీ వైదేహి మాత్రం తనకిదేమీ పట్టనట్టుగా మొహం పక్కకి తిప్పుకుని కూర్చుంది. వైదేహి ఎంతకీ తనని చూడకపోవటంతో సామ్రాట్ వైదేహి పక్కన కూర్చున్న అమ్మాయిని చూస్తూ గన్‌తో తల మీద రబ్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి భయపడుతూ వణుకుతూ అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన వెంటనే సామ్రాట్ వైదేహి పక్కకి కూర్చోగా, అతడి స్పర్శ కూడా భరించలేనట్టుగా పక్కకి జరగబోతూ ఉంటే వైదేహి, సామ్రాట్ ఒక్కసారిగా ఆమె నడుమును పట్టుకుని దగ్గరికి లాక్కుని, నా నుండి దూరం జరగాలన్న నీ ప్రయాస వృధా ప్రయాసే అవుతుంది. సో నువ్వు ట్రై చేయకు. నో యూజ్ అని లెక్చరర్‌కి సైగ చేయగా అతడు వణుకుతూనే తన పాఠాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. వైదేహికి సామ్రాట్ పట్టు కంపరంగా అనిపిస్తుంది. అతన్ని విడిపించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది.
అయినా కానీ అతడి పట్టు కొంచెం కూడా సడలకపోగా ఇంకా ఇంకా పట్టు పెంచుతూ ఇక వైదేహి వినట్లేదని ఒక్కసారిగా తనని లాగి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె నడుము చుట్టూ చేతులేసి గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు సామ్రాట్ వైదేహిని. ఇదంతా అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా గుడ్లు మిటకరించి చూస్తూ ఉన్నారు. ఏమంటే మళ్ళీ కాల్చేస్తాడేమో అన్న భయంతో నోరు మెదపకుండా అలానే కూర్చుని ఉన్నారు. వైదేహికి ఇదంతా చాలా ఎంబేరేజింగ్గా ఉంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. తను అలా గింజుకుంటూ ఉండగానే సామ్రాట్ ఒక్కసారిగా విసురుగా లేచి వైదేహి చెయ్యి పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్తున్నాడు. వైదేహికి చాలా ఎంబారేజింగ్గా ఉంది. సామ్రాట్ ఇలా తన క్లాస్మేట్స్ అందరి ముందు తనతో అతిగా ప్రవర్తిస్తుంటే తనకి చాలా కోపంగా ఉంది. కానీ తను ఏమీ చెయ్యలేకపోతుంది. కనీసం అతన్ని విడిపించుకుందాం అనుకున్నా కూడా అతని పట్టు ముందు తన బలం సరిపోవటం లేదు. తను అలా గింజుకుంటూ ఉండగానే సామ్రాట్ ఒక్కసారిగా విసురుగా లేచి వైదేహి చెయ్యి పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్తూ ఉన్నాడు. వైదేహి మీద పూర్తిగా హక్కు అన్నట్టుగా లాక్కెళ్తూ ఉంటే వైదేహికి చిర్రెత్తుకొచ్చి తను ఇంకో చేతితో అతడి చేతి మీద కొడుతూ ఉంది. కానీ సామ్రాట్ ఏమాత్రం చలించకుండా తనని లాక్కెళ్తూ ఉన్నాడు. తన వెనకే రాబర్ట్ ఇంకా బౌన్సర్లు కూడా ఉన్నారు. వీళ్ళు అలానే డోర్ బయటికి వెళ్ళగానే అప్పటిదాకా ఊపిరి బిగబెట్టి కూర్చున్న స్టూడెంట్స్ అందరూ ఊపిరి పీల్చుకోగా ఆ లెక్చరర్ మాత్రం తనకి పట్టిన చెమటని కర్చీఫ్తో తుడుచుకుంటూ గుండె దడని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తూ చివరికి తన బ్రెయిన్ తనకి ఏమాత్రం సహకరించకపోవటంతో ఇక ఈరోజు క్లాస్ని క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. స్టూడెంట్స్ కూడా విపరీతంగా భయపడిపోవటంతో వాళ్ళు కూడా వెంటనే క్లాస్ నుండి బయటికి వెళ్ళిపోయారు. అక్కడి నుండి ఎవరికి వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ కోసం వాళ్ళకి నచ్చిన స్థలాలకి వెళ్ళిపోయారు. ఇక వైదేహి ఎంత గింజుకుంటున్నా కూడా వదలకుండా తన్ని లాక్కెళ్తూ ఉన్నాడు సామ్రాట్. ఇక తను ఎంత గింజుకుంటున్నా అతడు కొంచెం కూడా చలించకపోవడంతో వైదేహికి అకస్మాత్తుగా ఏదో ఆలోచన తట్టిన దానిలా ఒక్కసారిగా అతన్ని కొరికేసింది. అంతే, అప్పటిదాకా చలించిన వాడు చుర్రుమన్నట్టు అనిపించిందో ఏమో తన చెయ్యి పట్టు కొంచెం సడలించి వైదేహిని చూడగా వైదేహి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చేతిని విడిపించుకుని అతడికి విసురుగా ఒక చూపు చూసి మళ్ళీ తన క్లాస్ వైపు నడుస్తూ ఉంది. తను అలా చూసి వెళ్తుంటే సామ్రాట్ వెళ్తున్న తనని చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ తన కొరికిన చోట ముద్దు పెట్టుకోగా అది వైదేహి కంటపడడంతో తను అతన్ని ఇంకా కోపంగా చూస్తూ తన నడక తీవ్రతను పెంచి క్లాస్ రూమ్ వైపు వెళ్తుంది. సామ్రాట్ తను వెళ్తున్న వైపే చూస్తూ ఒక కన్నింగ్ స్మైల్ విసిరి ఒక్కసారిగా తన్ని వెనుక నుండి తన భుజాన వేసుకుని వెళ్తా ఉంటాడు. అతడి భుజం మీద కొడుతూ వదలరా వదులు అని అతడి భుజం మీద నుండి దిగటానికి గింజుకుంటూ ప్రయత్నిస్తూ ఉంది. రాబర్ట్ వీళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన వైపు కన్నెత్తి చూసినా కూడా వాళ్ళ ప్రాణాలు తీసేసే సామ్రాట్ ఎవరైనా తనకి ఎదురు చెప్తే కాళ్ళు చేతులు విరిచేసి నరకం చూపించే సామ్రాట్ ఇక మోసం చేస్తే బ్రతికుండగానే నరకం స్పెల్లింగ్ రాయించి వాళ్ళకి బ్రతికంటే చావే బెటరు అనిపించే సామ్రాట్ వైదేహి తన మీద రుసరుసలాడుతున్నా తన్ని కోపంగా చూస్తున్నా తన చేతుల్లో గింజుకుంటున్నా ఆఖరికి తన్ని కొరికినా కూడా తనని చంపడం కాదు కదా, కనీసం తన్ని ఉరిమి కూడా చూడకపోవటంతో రాబర్ట్ నోట్లో మాటలు లేవు. ఇక బౌన్షర్ల పరిస్థితి కూడా అంతే. వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. వైదేహి ప్రతిఘటనకి ఏమాత్రం చెల్లించకుండా తన్ని అలాగే మోసుకుంటూ కారులోని తీసుకుని వెళ్తున్నాడు. మరి సామ్రాట్ వైదేహిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం.